రుణమాఫీ మోసంపై తెలంగాణ రైతుల పోరాటాలు మరింత ఉధృతమవుతున్నాయి. ఒకవైపు సర్కార్ పోలీస్ కేసులతో రైతుల పోరాటాన్ని అణగదొక్కేందుకు విఫల యత్నం చేస్తుంది. మరోవైపు రైతులు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలతో ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమం విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్టు పట్టా పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కుటుంబం అయితే రైతు రుణం తీసుకుంటుందో పట్టాదారు పాస్ పుస్తకం యాక్ట్ ప్రకారంగా రుణమాఫీని మొత్తము ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తాము. మేము తీసుకొని వారుంటే ఇప్పుడే పోయి తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన వెంటనే మేము రుణమాఫీ చేస్తాము 2 లక్షల రూపాయలు అంటని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏమి కొర్రీలు పెడతా ఉన్నావు? రైతు పట్టేదారు పాస్ పుస్తకం ఆధారంగానే రైతు రుణమాఫీ 2 లక్షలు చేసి తీరితేనే నువ్వు ఒక సీఎంవు, నీకు ఒక అధికారం ఇచ్చినట్టు మేము రైతులము. అదర్వైజ్ మీరు కుటుంబం ప్రాతిపదికన తీసుకొని రేషన్ కార్డు ప్రాతిపదికన తీసుకొని చేస్తే ఈ రైతులు ఊకుండరు. రాబోయే రోజులలో నీకే గుణపాఠం చెప్తాము. నువ్వు సన్నాసి కాకుండా చూసుకో. నువ్వు కోరిన ప్రకారంగా నువ్వు ఏదైతే వాగ్దానం చేసినావో అదే రీతిలో నువ్వు రైతు రుణమాఫీ పట్టేదారు పాస్ పుస్తకము ఆధారంగా ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు నువ్వు ఆ రోజు అడిగినవా? నీకు రేషన్ కార్డు ఉన్నదా? నీకు ఓటు హక్కు ఉన్నదా? ఓటు హక్కు ప్రాతిపాదికన ఎట్లా నువ్వు ఓటు వేయించుకున్నావో ఇప్పుడు పట్టేదారు పాస్ పుస్తకం ఆధారంగా తప్పకుండా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతేనే నువ్వు ఒక సీఎంవి. స్టేజీల మీద ఎక్కి డైలాగులు కట్టినట్టు కాదు, వీడు సన్నాసి వాడు సన్నాసి కాదు, కానీ నువ్వు సన్నాసి కాకుండా చూసుకో సీఎం. ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 2 లక్షల రుణాల గురించి మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవాలని కోరుతూ ఈరోజు రైతులు స్వచ్ఛందంగా వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. ఎలాంటి కొర్రీలు లేకుండా ఓటు వేయడానికి అవసరం లేని రేషన్ కార్డు ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చిందని మేము ఈ రైతు ఐక్యవేదిక తరఫున మేము మాట్లాడుతున్నాం. ఓటు వేయడానికి లేని రేషన్ కార్డు ఈరోజు ఎందుకు? ముఖ్యంగా 2 లక్షల రుణాలకు ఇది లేదు, అకౌంట్ నెంబర్ లేదు, అది లేదు, ఇది లేదని చెప్పకుండా నానా ముచ్చట్లు చెప్పకుండా డైరెక్ట్గా 2 లక్షల రూపాయలకు రుణాలు వేయాలి. ఇంకొకటి 2 లక్షల రూపాయలు ఏదైతే వేసి ఎక్కువ అమౌంట్ ఉందో కట్టమంటారో అది రైతు దగ్గర ఉంటాయా లేదా సంబంధం లేకుండా నువ్వు ఏదైతే మాట ఇచ్చినావో 2 లక్షలు డిపాజిట్ చేయి, మిగతా అమౌంట్ రైతు ఉన్నప్పుడు కట్టుకుంటాడు. దాని ప్రకారం రైతుల దగ్గర ఉన్నప్పుడు కట్టుకుంటారు. అది